ఉత్తరాంధ్ర, ఒడిశాకి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి స్వరూప తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఈరోజు మార్నింగ్ 8:30 గంటల అబ్జర్వేషన్ ప్రకారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతము, పశ్చిమ మధ్య బంగాళాఖాతాల మీదుగా ఒక ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ఉపరితలానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్స్ దూరం వరకు ఆవరించి ఉండి ఇది దక్షిణం వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రం అంతటా ఒక మోస్తరు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో అయితే 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దీంతో పాటు థండర్స్టార్మ్ యాక్టివిటీ వలన 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. కోస్తా వెంబడి అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్లు గస్టింగ్ టు 60 kmph వరకు బలమైన గాలులు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతటా వచ్చే అవకాశం ఉంది. ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు వచ్చి ఈ రోజుకైతే జైపూర్ ఋతుపవనాల లిమిట్ నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ప్రస్తుతానికైతే జైపూర్, ఆగ్రా, రాంపూర్, డెహ్రాడూన్, సిమ్లా, పఠాన్కోట్, జమ్మూ వరకు విస్తరించాయి. ఇవి 1 or 2 days ఉంటాయండి. అయితే 40 నుంచి 50 కిలోమీటర్లు గస్టింగ్ టు 60 kmph వరకు తీరం వెంబడి గాలులు 1-2 చోట్ల తీరం వెంబడి గాలులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండమని అలర్ట్ ఇవ్వడం జరిగింది. కవర్ అయిపోయినట్టండి. ఇంకా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో కొంత పార్ట్, పంజాబ్ ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి. ఉత్తరాఖండ్ వరకు కొంతవరకు తాకింది. జమ్మూ వరకు వచ్చింది కాబట్టి కొంతవరకు జమ్మూ, పఠాన్కోట్, సిమ్లా వరకు వచ్చే కాబట్టి తాకింది. కానీ పూర్తిగా ఇంకా ఉత్తరాఖండ్ కొంత పార్ట్ ఉన్నది. తర్వాత రాజస్థాన్, పంజాబ్ కొంత పార్ట్ ఉన్నది, హర్యానా.